दामन जा रहा आ गया। गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था। అంటే गांव के बच्चे सब लोग नमाज के लिए ईदगाह जाने लगे। हामिद के लिए माता पिता नहीं थे, इसलिए गांव के बच्चों के साथ जा रहा था। शहर का दामन आ गया। దామన్ అంటే అర్థం చెప్పాను, ఓకేనా? దామన్ అంటే ఏం చెప్పాను? అవుట్స్కర్ట్స్ అంటే ఎంటర్ అయ్యేటప్పుడు టౌన్ కి ఎంటర్ అయ్యేటప్పుడు ఓకే సరే కనిపించింది। दामन आ गया। सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं। सड़क के दोनों ओर रोड को टू साइड्स को ఏమున్నాయంట? ధన్వాన్ కే గార్డెన్స్, గార్డెన్స్ ఉన్నాయి। బడి బడి ఇమారతే, ఇమారత్ అంటే ఏం చెప్పాను మీనింగ్? బిల్డింగ్స్ మేడం, బిల్డింగ్స్ మేడం, బిల్డింగ్। బడి 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 ఇమారతే। అదాలత్, అదాలత్ అంటే నిన్న చెప్పాను, మీరు ఫాలో కావాలి, రాసుకోవాలి। అదాలత్, అదాలత్ అంటే కోర్టులు, కాలేజ్, క్लब, घर आदि दिखाई देने लगे। ओके। ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी। टोलियां, टोलियां मीन्स टोलियां, గుంపులు, గ్రూప్స్ అంటే గుంపులు గుంపులుగా ఎక్కడికి పోతున్నారు? सब लोग ईदगाह जाने लगे। एक से एक भड़कीले वस्त्र पहने हुए थे। భడకీలే వస్త్ర అంటే కూడా చెప్పుకున్నాం మీనింగ్। భడకీలే వస్త్ర कैसे कपड़े पहने हुए थे, कैसे कपड़े पहने हुए थे, ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు వాళ్ళు? మెరుస్తూ ఉన్న వస్త్రాలు, మెరిసే వస్త్రాలు మేడం। చెప్పిన తర్వాత ఒకరు చెప్పిన తర్వాత చెప్తారు। మెరిసే మెరిసే వస్త్రాలు వేసుకొని ఉన్నారు అందరు కూడా, అంటే చమ్కీలే వస్త్ర పహనే हुए। सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला। మేళా అంటే ఏం చెప్పినాం అక్కడ? ఈద్గా పక్కలోనే ఏముందని చెప్పాము? జాతర। మేళ అంటే జాతర మేడం। జాతర అంటే తిరణాలంటే అన్ని షాప్స్ అన్ని కూడా ఉన్నాయి। नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं। नमाज के बाद అంటే प्रार्थना करने के बाद, प्रेयर करने के बाद सब लोग अपनी मन पसंद चीजें खरीदने के लिए दुकानों की ओर चले। ఎక్కడికి పోయారు అందరూ కూడాను? అంగళ్ళ వైపుకు పోయారు। ఏ మంగళ్ళు? ఖిలౌనోకి దుకాణి, మిఠాయిలోకి దుకాణి, బొమ్మల షాపులు, స్వీట్స్ షాపుల మీద ధావా బోల్ దేతే హై। అంటే ధావా బోల్నా అంటే ఇంకా పిల్లలు ఏం చేస్తారు? దాడి దాడి చేస్తారంటే గుంపులు గుంపులుగా గబగబ గబగబ పరిగెత్తుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అదే కదా పిల్లలకి। ధావా బోల్నా అంటే దాడి దాడి చేశాడు। हामिद दूर खड़ा है, कने हामिद धावा नहीं बोला, दुकानों के पास नहीं गया। हामिद दुकानों के पास नहीं गया, दूर खड़ा है, दूरंगा ఉన్నాడు। उसके पास केवल 3 पैसे हैं। 3 రూపీస్ ఉన్నాయి మేడం। మాత్రమే 3 రూపీస్ 3 రూపాయనా 3 पैसे మేడం। 3 పైసలు, 3 పైసలు ఉండండి। ఆ కాలంలో 3 రూపాయలు అంటే 3 కోట్లు ఉన్నట్టు డబ్బులు। 3 పైసలు మాత్రమే ఉన్నాయి। मोहसिन बिस्ती खरीदता है, मोहम्मद सिपाही, नूरे वकील और सम्मी दोबिन వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి। हामिद के फ्रेंड, हामिद के दोस्त कौन है? मोहसिन, महमूद, सम्मी, వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్। మోహసిన్ ఏం కొంటున్నాడు? బిస్తి। బిస్తి అంటే
మీరు ఒకటి ఏంటంటే నీళ్లు మోస్తారు చూసారా? ఇప్పట్లో అయితే ఏమనుకోవచ్చు అంటే వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ బొమ్మ వాటర్ క్యాన్ మోసేవాడు అనమాట. మీరు ఒకసారి గూగుల్లోకి పోయి చూస్తే అర్థమవుతుంది. బిస్తి అంటే ఆ కాలంలో ఒకటి తోలు తీసి దాంట్లో నీళ్లు పోసుకొని పోతారనమాట. మనం ఇప్పుడు సపోజ్ వాటర్ క్యాన్ అనుకుందాం. కూల్ కేక్ అంటారు కదా. मोहसिन बिस्ती खरीदता है, మొహమ్మద్ సిపాహి ఖరీదా హై. అమ్మా ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. మొహమ్మద్ సిపాహి బొమ్మ కొంటాడు. నూరే వకీల్, ఈ నూరే అనేటువంటి వాడు ఏం చేశాడు? వకీల్ బొమ్మ కొంటాడు. ఔర్ సమ్మి దోబిన్, సమ్మి అనేటువంటి వాడు ఏం కొంటాడు? చాకలామె. సమ్మి అనేటువంటి వాడు ఏం కొంటాడు? చాకలామె. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమేమి కొన్నారో బొమ్మలలో. ఆగో చూడండి, వకీల్ బొమ్మ ఇడు, తర్వాత చాకలి దోబిన్, ఇగో బిస్తి, ఎస్ మేడం. సిపాహి. ఓకే, కనిపించిందా? కనిపిస్తుంది. ఇక్కడ నలుగురు కొన్నారు. కానీ ఇక్కడ హమీద్ మాత్రం వేరేది కొంటాడు. తర్వాత చూద్దాం. చూడు, ఫస్ట్ వాడు ఏం కొన్నాడు? సిపాహి. సెకండ్ బిస్తి. బిస్తి అంటే చూసారా? బిస్తి అంటే చూసారా? వాటర్ క్యాను. ఎస్ మేడం. తర్వాత దోబిన్, తర్వాత వకీల్. ఓకే, सभी लोग अपने मन पसंद खिलौने खरीदे. నెక్స్ట్ లెసన్ లోకి పోదాం. మనం ఊరికి ఎక్కువ సేపు పోతే ఇబ్బంది. చూడు, హామీద్ ఖిలౌనోంకో, అక్కడ ముందు పారాగ్రాఫ్ లో ఉందమ్మా, లలచాయి ఆంఖో సే దేఖ్తా హై. చూడండమ్మా ఇక్కడ పాపము హామీద్ इन पैसे के మ్యామ్ వాయిస్ రావటం లేదు మేడం. సరే ఓకే. ఇప్పుడు మేడం. ఓకే అది పెట్టుకుంటే వినిపించటం లేదులే. లలచాయి ఆంఖో సే దేఖ్తా హై. పాపము ఆశ, లలచాయి ఆంక్ అంటే కళ్ళల్లో ఆశ. అబ్బా నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా. మనకు కూడా మీకు కూడా అనిపిస్తుంది కదా, ఎవరైనా మీ ఫ్రెండ్ మంచి డ్రెస్సెస్, ఇట్లాంటి డ్రెస్ నాకు కూడా ఉంటే బాగుంటుంది. అది లలచాయ్ అంటే ఆశాపూరితమైనటువంటి కళ్ళతో చూస్తాడు. వహ్ అపనే ఆప్కో సమఝాతా హై. అపనే ఆప్కో, తనను తాను నచ్చజెప్పుకుంటున్నాడు. అపనే ఆప్కో సమఝాతా హై, తనను తాను నచ్చజెప్పుకుంటున్నాడు. ఏమని చూడండి, మిట్టి కే తో హై, గిరే తో చకనాచూర్ హో జాయే కదా. నిజంగా ఆ మధ్యస్థ కుటుంబీకుల పిల్లలు అలాగే ఉంటారు చూడండి. ఆ బొమ్మలు ఎలాంటి, మిట్టికేతో హై, మట్టి బొమ్మలు, గిరేతో 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 అంటే మట్టి బొమ్మలు కింద పడితే ఏమైపోతాయి? అంటే తనను, అంటే అక్కడ అతనికి కావాలని ఉంది కానీ కొనడానికి డబ్బులు లేవు. దాన్ని ఎలా తను తాను సమర్థించుకుంటున్నాడంటే, అచ్చా ఏ చీజే ఏ खिलौने मिट्टी के हैं, अगर हाथों से गिरे तो टुकड़े टुकड़े हो जाएंगे, चूर चूर हो जाएंगे, చకనాచూర్ హో జాయేంగే, ముక్కలు ముక్కలు అయిపోతాయి, పిండి పిండి అయిపోతాయి.
फिर मिठाइयों की दुकानें आती हैं। नेक्स्ट खिलौनों की दुकानों के बाद क्या आती है? मिठाइयों की दुकानें, स्वीट्स షాప్స్ వస్తాయి. किसी ने रेवड़ियां ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. అలా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటున్నాడు. కిసీనే రేవడి. రేవడి అంటే ఏంటి తెలుసా? మీకు స్కూల్లో ఇస్తారు 11 గంటలకి. చిక్కీ ఏమిస్తారు? మేడం 11 చిక్కీ గంటలకి. మేడం Yes. రేవడి మీన్ చిక్కీలు. అంటే ఇక్కడ రేవడి అంటే అప్పట్లో చెనక్కాయ విత్తనాలతో కాకుండా నువ్వులతో చేస్తారమ్మా. నువ్వులవి. నువ్వులుంటలు అంటారు చూసారా? నువ్వులు. మీకు తెలిసిన నువ్వులుంటల్ని, ఆ నువ్వులుంటల్ని ఒక పదం చెప్తారు. ఒక పేరుంది నువ్వులుంటలకి. మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? కమ్మరకట్టలో తెలుసు ఉంటది. మేడం నువ్వులతో బెల్లము, నువ్వులతో చేసేదన్నమాట. రేవడి అంటే అది. రేవడి. కిసీనే గులాబ్ జామున్. ఇంకా కొద్దిమంది గులాబ్ జామున్ తీసుకున్నారు. ఆవిడ కిసీనే సోహన్ హల్వా. కొద్దిమంది మనకు షాప్లలో చిక్కుతుంది చూసారా? మెత్తటి హల్వా. అవును అది మేడం. ఎట్లుంటుంది? స్వీట్ షాప్లలో చిక్కుతుంది అనమాట. అది గ్రీన్ కలర్, రెడ్ కలర్ లో ఉంటది. పుల్లారెడ్డి స్వీట్ షాప్ లో గట్టిగా అది ఎట్లా ఒకలాగా పిండితో తయారు చేసినది అనమాట. ఓకే, అది సోహన్ హల్వా తీసుకున్నారు. మొహసిన్ కాతా హై. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ తీసుకున్నారు. మొహసిన్ అంటున్నాడు, హామీద్ రేవడి లేలే కితనీ ఖుష్బూదార్ హై. చూడు వాడేమంటున్నాడు? హామీద్ ఒకడు మొహసిన్ ఏమంటున్నాడు? రే హామీద్ రేవడి లేలే, రేవడి ఖరీదులే రే, రా ఆ చిక్కి కొనుక్కోరా, కితనీ ఖుష్బూదార్ హై. ఎంత మంచి వాసన వస్తుందో, ఖుష్బూదార్ సువాసన, మంచి వాసన వస్తుంది. భలే ఉందిరా. ఎందుకంటే మోసిన్ క్యా ఖరీదా హై? రేవడి ఖరీదా హై. వాడు ఆ చిక్కి కొనుక్కున్నాడు. చిక్కి కొనుక్కున్నాడు కాబట్టి వీనికి కూడా చెప్తున్నాడు, రే హమీద్ రేవడి లేలే, చిక్కి కొనుక్కో, కితనీ ఖుష్బూదార్ హై. ఎంత స్మెల్, గుడ్ స్మెల్ వస్తుంది. హామిద్ నే కహా. హామిద్ అంటాడు, రఖే రహో, క్యా మేరే పాస్ పైసే నహీ హై. చూడు, రఖే రహో, ఉండనీలే, खुशबूदार होने लगे. रखे रहो, खुशबूदार हो या कुछ भी हो. क्या मेरे पास पैसे हैं नहीं? मेरे पास पैसे हैं. దగ్గరేమన్నా డబ్బులు ఉన్నాయా అని అంటున్నాడు. నెక్స్ట్ సమ్మి బోలా. సమ్మి అంటాడు, तीन ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे. చూడు ఎగతాళి చేశాడు సమ్మి అనేటువంటి వాడు. अरे उसके पास सिर्फ 3 पैसे हैं, ఓన్లీ 3. ఏమా ఏమి 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 ఏం లేదు మేడం మీరు మాట్లాడితే ఎట్లా? మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకండి. 3 ही पैसे हैं तो 3 पैसे में क्या क्या लोगे. अरे उसके पास सिर्फ 3 पैसे हैं, 3 पैसे में क्या क्या लोगे. क्या खिलौने लोगे या मिठाइयाँ लोगे, रेवड़ी लोगे, सोहन हलवा लोगे, गुलाब जामुन, क्या लेगा वह. उसके पास केवल 3 पैसे हैं. అది వింటూనే హామిద్ మౌన్ రహ గయా. పాపం ఏమీ మాట్లాడలేదు, వాడు సైలెంట్ అయిపోయాడు. నెక్స్ట్ నెక్స్ట్ మిఠాయియో. నెక్స్ట్ చూడండి, అందరు చూడండి, ఆ బొమ్మ చూడండి, రకరకాల అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు పిల్లలందరూ కూడా. ఎస్ మేడం చూడు బొమ్మలలో చూడు. నెక్స్ట్ చూద్దాం. మిఠాయియోं के बाद, మిఠాయియోं, ఇది స్క్రీన్ తిరుగుతూ ఉంటుంది ఎందుకో. నేను తిప్పి చూస్తాను, ఒక్క నిమిషం. मिठाइयों के बाद लोहे की चीजों की दुकानें आती हैं.
ఆ స్వీట్ షాప్ తర్వాత అంటే పహలే खिलौनों की दुकानें, बाद में मिठाई की दुकानें, मिठाई की दुकानें मिठाई खरीदने के बाद क्या आती हैं? लोहे की दुकानें. लोहा అంటే అర్థమేంటి? లోహ అంటే ఐరన్ మేడం. yes, ఐరన్ మేడం. ఐరన్ ఐరన్ మేడం. ఇనుప ఇనుప వస్తువులు. ఇనుప మీరు బాగా గమనించినట్లయితే జాతరలోకి పోతే అన్ని చిక్కుతాయి వస్తువులు. అవునా కదా? ఆ. మిఠాయిयों के बाद लोहे की दुकानें आती हैं. తర్వాత ఏమొస్తాయి? ఆ ఐరన్ సామాన్లన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఒక నిమిషం. ఆ. కై చిమ్మటే స్క్రీన్ ఉల్టా అవును స్క్రీన్ ఉల్టా ఉల్టా వస్తుంది. ఏం చేస్తాం? ఇది అది అలాగనే కెమెరా పెద్దగా రావాలని చెప్పి ఇట్లా తీస్తే అది మాటికి ఇటు తిరిగిపోతుంది. ఎందుకు తిరుగుతుంది? అది అర్థం కావడం లేదు. ఇప్పుడు చూద్దామా? मिठाइयों के बाद लोहे की चीजों की दुकानें आती हैं. कई चिमटे रखे हुए थे. कई ఆ? చిమటే అంటే అగో ఫస్ట్ పట్టుకొని ఉన్నాడు చూడు హామీదు చేతిలో. రొట్టెలు తిప్పేసే రొట్టెలు ఆ, తిప్పేసి దాన్ని పట్టకారు అంటారమ్మా. పట్టకారు అంటారు. కాకపోతే ఒక నిమిషము మనం ఏం చేస్తామంటే రొట్టెలు చేసేటప్పుడు చలాకు యూజ్ చేస్తాం కదా. మనము కానీ ఉత్తర భారతదేశంలో చలాకులు యూజ్ చేయరు అనమాట. వాళ్ళు అట్లా పట్టకారుతోనే రొట్టెలు అట్లా ఇట్లా తిప్పుతా వస్తారు. మనము దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే నిప్పులు పట్టుకుంటారు. బొగ్గులు నిప్పులు మీ ఇళ్లలో ఉంటారు చూసింటారు కదా. ఓకే. కై చిమటే రక్కే హుయేతే. అక్కడ అంతా కూడాను ఎన్ని ఉన్నాయంట? ఆ పట్టకారులు ఉన్నాయంట. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. అప్పుడు వాడికి ఆ చిమటాను చూడంగానే అప్పుడు నీ దాది మా యాద్ ఆతీ హై. వాళ్ళ నానమ్మ గుర్తుకొస్తుంది. నానమ్మ దగ్గర ఏం లేదంట? చిమట. दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. तवे से తవా అంటే రొట్టెలు దేని మీద కాలుస్తారు? तवे से ఓకే తవే సే రోటియా ఉతార్తీ హై తో ఆ పెన్న మీద నుంచి రొట్టెలు తీయాలి అంటే హాత్ జల్ జాతే హై. పాపం ఆమె చేతి వేళ్ళు కాలిపోతుంటాయి. అంటే రొట్టె కాలుతుంటుంది కదా అట్లనే పాపము. అంటే చూడండి ఎంత పూరో చూడండి. అంటే ఉస్కే పాస్ చిమటా భీ నహీ హై. చిమటా ఖరీదనే కే లియే భీ పైసే నహీ హై. పాపం रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होंगी. చూడు అక్కడ వాడికి ఆలోచన వచ్చింది. అగర్ చిమటా లే జాకర్ దాదీ కో దే దే. ఆ పట్టకారు తీసుకొని పోయి మా నాన్నమ్మకి ఇస్తే కితనీ ప్రసన్న హోగి. ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी. उंगलियां कभी नहीं जलेंगी. ఆమె వేళ్ళు కాలిపోవు. दादी अम्मा चिमटा देखते ही दौड़ कर मेरे हाथ से ले लेंगी और कहेंगी. నేను ఇచ్చి అంటే వాడు ఊహిస్తున్నాడు. యహా కల్పన కర్తా హై. हामिद कल्पना करता है. कल्पना చేసుకుంటున్నాడు ఏమని? मैं चिमटा ले लूंगा, दादी को दे दूंगा. चिमटा को देखते ही दौड़ कर आएगी मेरी दादी माँ मेरे पास दौड़ कर आकर चिमटा ले लेगी और कहेगी अंटुंदी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. मेरा बच्चा నా బిడ్డ
అమ్మా के लिए चिमटा लाया है मेरे लिए चिमटा लाया है నా కొరకు నువ్వు చిమటా తెచ్చినావా నాయనా నువ్వు हजारों दुआएं देती रहेंगी हजारों दुआएं ఏం చేస్తది మా నాన్నమ్మ నాకు దువాయే దువాయే మీన్స్ మీరు ఎప్పుడైనా ఆటోలు వెనకాల చూసింటారు మా బాప్కి దువా అని అది తెలుగులో కూడా ఉంటది ఆటోల వెనకాల రాసింటారు పెద్దల నుంచి మనకి ఏం లభిస్తాయి ఆశీర్వాదం మేడం. మేడం వెరీ గుడ్ ఏం లభిస్తుంది ఆశీర్వాదము బ్లెస్సింగ్స్ పెద్దల నుంచి మనకు లభించేది ఏంటి ఆశీర్వాదం దువాయే మీన్ బ్లెస్సింగ్స్ మీనింగ్స్ వెంటనే ఫాస్ట్ గా రాసుకోవాలి మీరు హజారో దువాయే దేతి రహేంగి వా నాకు మా నానమ్మ వేల కొలది బ్లెస్సింగ్స్ ఇస్తుంది అబ్బా నా బిడ్డ మేరే లియే నా కొరకు చిమటాలాయా హై అని చెప్పేసి ఇంకా ఏం చేస్తుంది फिर पड़ोस की औरतों को दिखाएंगी పడోస్ కి ఔరతోం కో ఇరుగు పొరుగు అమ్మగారు ఉంటారు కదా ఔరతోం కో దికాయేంగి చుట్టుపక్కల అమ్మగారికి అందరికి చూపిస్తుంది పుల్లమ్మ ఎల్లమ్మ మల్లమ్మ అందరికి దికాయేంగి సారే గావ్ మే చర్చా హోనే లగేగి ఊరంతా కూడా చర్చించుకుంటారు ఏమని చూడు हामिद चिमटा लाया है कितना अच्छा लड़का है అందరు అనుకుంటారంట అంటే ఎంత మంచి పిల్లాడమ్మా హామిద్ వాళ్ళ డాడీ నాకు చిమటా లాయా హై कितना अच्छा लड़का है कितना समझदार लड़का है वेरी इंटेलिजेंट बॉय गुड बॉय అని మొత్తం గ్రామము చర్చించుకుంటుందంట ఇవన్నీ ఎవరు ఊహించుకుంటున్నారు చూడు बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है చూడు ఆ యొక్క బడోं की दुआएं పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ అంటే పెద్దలందరూ కూడా నాకు ఏం చేస్తారు ఆశీర్వాదాలు ఇస్తారు బ్లెస్సింగ్స్ చేస్తారు ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడికి పోతాయి సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతి హై నేరుగా ఎక్కడికి పోతాయి ఆ యొక్క బ్లెస్సింగ్స్ భగవాన్ అల్లా దగ్గరికి అంటే భగవంతుని దగ్గరికి పోతాయి और तुरंत सुनी जाती है వెంటనే भगवान भी सुनता है भगवान भी हमें सर्टिफिकेट देता है मुझे हामिद अच्छा लड़का है అని ఎవరంటారు భగవాన్ బి అల్లా మియా బి భగవంతుడు కూడా నన్ను మెచ్చుకుంటాడు హామిద్ నే అంత ఇవంతా కూడా ఎవరు ఊహించుకుంటున్నారు హామిద్ అమ్మా హమీద్ కాదమ్మా హామిద్ హాకు దీర్ఘము ఉంది నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పాను దేఖ్ కర్ పడో नहीं तो पढ़ने में मजा नहीं आएगा మనం ఆ లాంగ్వేజ్ అలా చదివితేనే లేకపోతే గనుక ఆ మజానే ఉండదు हामिद ने दुकानदार से पूछा दुकानदार దుకాన్ అంటే అర్థం ఏంటి షాప్ అంగడి వాడిని అడిగాడు యా చిమటా కితనే కా హై యా చిమటా కితనే కా హై ఈ చిమటా ఎంత అవుతుంది दुकानदार చూడు चाह पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया చూడండి दुकानदार से पूछा भैया यह चिमटा कितना है अनाथ दुकानदार ने जवाब दिया चाह पैसे ఎంత అన్నాడు 4 పైసలు మేడం చాహ్ అంటే 6 మేడం 6 పైసలు
1 2 3 మర్చిపోతారా ఏంటి? 6 6 पैसे पैसे मैडम। लेकिन हामिद के पास कितने पैसे हैं? सिर्फ 3 पैसे 3 हैं। पैसे मैडम। కానీ ఆ చిమటా कीमत 3 कितना पैसे। है? చిమటా का 6 कीमत पैसे। 6 పైసలు. ఇంకా ఎంత 6 తక్కువ ఉంది पैसे వాడి దగ్గర? मैडम। ఇంకా ఎంత తక్కువ ఉంది? पैसे। 3 पैसे। 3 पैसे तक है मैडम। 3 पैसे ఓకే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. 4 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. ఆ పాపము 6 పైసలని వినంగానే उसका दिल बैठ गया అంటే उदास हो गया. उदास हो गया. दिल बैठ जाना, उदास होना. ముహావరా. దీని ముహావరాల మీనింగ్స్ తర్వాత పంపిస్తాను. हामिद ने कलेजा मजबूत करके कहा. కలేజా మజబూత్ కర్కే కహా. అలాగే గుండె ధైర్యం చేసుకున్నాడు, నిబ్బరం చేసుకున్నాడు. అడిగాడు ఏమని చూడు. 3 पैसे लोगे? 3 पैसे लोगे? ఎంత అమాయకంగా అడిగాడో చూడు. 3 पैसे 3 పైసలు తీసుకుంటావా అంటే 3 पैसे మే చిమటా దోగే? 3 పైసలు అన్నాడు. అంటే చూడు వెంటనే दुकानदार ने बुलाकर चिमटा दे दिया. दुकानदार को भी उस भोली सूरत को देखकर उसका दुकानदार का मन भी पिघल गया. दुकानदार का मन भी पिघल गया. ఆ అంగడివాడి హృదయం కూడా పాపం ఏమనుకున్నాడో ఏమో. ఆ పిల్లోడి అమాయకమైన ముఖం చూసి అచ్చా లేలో 3 पैसे दे दो. 3 पैसे देकर चिमटा ले लो. 3 पैसలు ఇచ్చేసి చిమటాని తీసుకోపో అన్నాడు. दुकानदार ने बुलाकर चिमटा दे दिया. ఇచ్చేశాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा. ఆ హామిద్ ఏం చేశాడు? ఆ చిమటాను కొనుక్కొని దాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? కంధ. కంధ అంటే భుజము. భుజము. కంధ అంటే భుజము. గద పెట్టుకుంటారు చూసారా? గద ఎట్లా పెట్టుకుంటారు? యమధర్మరాజు గద పెట్టుకున్నాడు. వెళ్ళి పెట్టుకున్నాడు. భుజం మీద కంధే పెట్టుకుంటారు. पर కంధే पर रखा. మానో బందూక్. అది ఎలా అంటే బందూక్ తుపాకీ. తుపాకీ కూడా అలాగే భుజాల మీద పెట్టుకుంటారు కదా. తుపాకీని గదను పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నాడు. और शान से अकड़ता हुआ संगियों के पास आया. ఆ शान से गर्व से చాలా టీవీగా గర్వంగా అక్కడతా హువా సంగియోం కే పాస్ ఆయా. ఎక్కడికి వచ్చాడు? తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఒక బొమ్మను చూపిస్తా చూడు నీకు. ఒక నిమిషం అమ్మ. చూడండి ఎలా వచ్చాడో చూడండి. భుజం మీద పెట్టుకున్నాడు చూడండి. ఎలా పెట్టుకున్నాడు? తుపాకీ పెట్టుకున్నట్టు పెట్టుకొని తన ఫ్రెండ్స్, సంగి అంటే ఫ్రెండ్స్, దోస్తం కే పాస్ ఆయా. తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. ఓకే చూసారా ఫిగరు? ఓకే నెక్స్ట్. సంగియోం కే పాస్ ఆయా. చూడు తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఎలా వచ్చాడు? అది కూడా రావడం కూడా భుజం మీద పెట్టుకొని గర్వంగా వచ్చాడు. గర్వంగా వచ్చినారు. दोस्तों ने मजाक किया. दोस्तों ने मजाक ఎగతాళి చేశారు. यह क्या? यह चिमटा क्यों लाया पगले? बोलते अरे पगले, अरे पागल, चिमटा क्यों लाया रे?
ఇసే క్యా కరేగా, ఇసే క్యా కరేగా, దీన్ని ఏం చేసుకుంటావురా పిచ్చోడా, అరే పాగల్ పిచ్చోడా, చిమటా క్యూ లాయా, క్యా కరేగా ఇసే, ఏం చేసుకుంటావు నువ్వు దీన్ని అని అన్నారు. ఎస్ నెక్స్ట్. क्या करेगा అన్నాడు. వాడు ఏం పట్టించుకోలే. घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. घर आने पर ఇంటికి వచ్చాడు. అలాగే ఇంటికి వచ్చేసాడు. చిచ్చుముఠా ఖరీద్ కర్ अपने कंधे पर रख कर एक యమధర్మరాజ్ की तरह एक राजा की तरह आया. ఒక రాజు లాగా వచ్చాడు. ఇంటికి రాగానే వాడి సౌండ్ వాడు దూరం నుంచే దాదిమా 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 అంటున్నాడు. అనగానే హామిద్ కి ఆవాజ్ సున్కర్ అమీనా దౌడి బాహర్ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఔర్ ఉసే గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి. ఆ పిల్లవాడిని ఎత్తుకొని వాడిని ముద్దు పెట్టుకుంది. సహసా హాత్ మే చిమటా దేక్ కర్ వహ్ చౌంకి. ఆ పిల్లోని కాసేపట్లా ముద్దు పెట్టుకున్న తర్వాత ఏం చేసింది, అలాగా టక్కుమని ఆమె దృష్టి ఎక్కడికి పోయింది, చిమటా మీదికి పోయింది. చిమటా దగ్గరికి పోయింది. చిమటాను చూడంగానే ఆమె ఉలిక్కి పడింది. జరగలేదు మేడం. ఓకే ఓకే నాకు కనిపిస్తుందిలే, మీకు తర్వాత పంపిస్తా. యా చిమటా కహాసే లాయా, వెంటనే ఫోన్ అడిగింది. యా చిమటా కహాసే లాయా, ఎక్కడి నుంచి తెచ్చావురా? సమాధానం, మైనే మోల్ లియా హై అమ్మా, मैंने मोल लिया है अम्मा. मोल लेना నేనే ఖరీదునా. మోల్ లేనా అంటే ఖరీదునా, నేను కొనుక్కొని వచ్చానమ్మా. కితనే పైసే మే, వెంటనే వాళ్ళ దాదిమ అడిగింది. కితనే పైసే మే, ఎంత కొన్నావు? 3 पैसे దియే, 3 పైసలు ఇచ్చినాను, 3 పైసలు ఇచ్చేసాను. అమీనా నే అప్నే మాథే పర్ హాత్ రఖా. అమీనా అట్లే తన తల మీద చేపెట్టుకుంది. అప్నే మాథే పర్ హాత్ రఖా, తన నెత్తికి కొట్టు. పాపం అయ్యో రామాను. వహ్ అఫ్సోస్ కర్తీ హుయి, అబ్బా అయ్యో అనుకుంటా. ఆహ్ బర్తీ హుయి బోలి, అయ్యో అయ్యో రామా అనుకుంటానింది. యహ కైసా బేసమజ్ లడ్కా హై, ఎంత తెలివి తక్కువ పిల్లాడమ్మా. బేసమజ్ లడ్కా హై, బేవకూఫ్ లడ్కా హై, నా సమజ్ లడ్కా హై, బేసమజ్ లడ్కా హై, ఎంత తెలివిలేని పిల్లాడమ్మా. దోపహర్ హుయి, దోపహర్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నమైంది. కుచ్ ఖాయా నా పియా, ఏమి తినలేదు తాగలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేసిందమ్మా ఏమి తినలేదు తాగలేదు అని? కానీ ఇచ్చింది 3 rupees కాబట్టి మేడం. ఏమి పాపం డబ్బులు లేవు. కుచ్చు ఖాయా కుచ్చు నా పియా, కుచ్చు బి నువ్వు ఏమి తినలేదు తాగలేదు. లాయా క్యా, లాయా క్యా, తెచ్చింది ఏంది? చిముటా, పటకారు తెచ్చాడు. సారే మేలే మే తుజే और कोई चीज न मिली, सारे मेले में तुझे और कोई चीज न मिली. నీకు అసలు ఇంకా ఆ జాతరలో నీకు ఏం మిగతా వస్తువులే కనిపించలేదా? జో ఏ లోహే కా చిమటా ఉఠా లాయా, ఈ ఇనుప వస్తువు తీసుకొచ్చావు, ఈ ఐరన్ ది పట్టుకొచ్చావు అని చెప్పేసి ఆమె ఫీల్ అవుతా ఉంది. ఎస్ నెక్స్ట్ లాస్ట్.